ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఆగస్టు 1, 2, 3 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ ధనస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఆగస్టు 1, 2, 3 తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది. అయితే ఈ ఒక్క వ్యక్తికి మీరు దూరంగా ఉండండి, లేకపోతే చాలా నష్టపోతారు. వీడియో మాత్రం రహస్యంగా చూడండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు 1, 2, 3 తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది. ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో గురువు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు 2 పెద్ద శుభవార్తలు అయితే వింటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ సమయం అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు. గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. వీరు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అతిగా ఆలోచిస్తారు. పట్టుదల అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికి అన్యాయం చేయరు. చాలా నిజాయితీ పరులు. వీరి ముఖంలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. గొప్ప తేజస్సు కూడా వీరిలో ఉంటుంది. వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు లైఫ్ని ఉన్నంతలోనే ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎన్నో రకాల కష్టాలు, ఇబ్బందులు అయితే ఉంటాయి. వీరు ఎన్నో రకాల ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుండే వీరికి అయితే కష్టాలు అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యత కూడా వీరికి ఉంటుంది. వీరి యొక్క మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా అయితే వీరు ఉంటారు. వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరు చాలా వ్యక్తులకు నచ్చుతూ ఉంటారు. అందరూ వీరిని చూస్తే ఇష్టపడుతూ ఉంటారు. వీరు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం అయితే శ్రమ పడుతూనే ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు, బాధలు అయితే వీరు అనుభవిస్తూ ఉంటారు. వీరికైతే భారమైన కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని ఉంటారు. పెద్దల పట్ల అమితమైన
ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే శత్రువులు అయితే అధికంగా ఉంటారు. నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి అయితే సాధించాలన్న గొప్ప తపన అయితే వీరికి ఉంటుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు, ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు 1, 2, 3 తేదీల్లో అయితే అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఏ విధంగా అదృష్టం పట్టబోతుంది అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. అయితే ఈ ధనుస్సు రాశి వారు ఈ ఒక్క వ్యక్తి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు ప్రతి ఒక్కరికి వీరి యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే అటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు ఎదుగుతుంటే చూడలేని వారు, ఓర్వలేని వారు ఎక్కువ వ్యక్తులు ఉంటారు. దానివల్ల మీకు నరదృష్టి కూడా తగిలే అవకాశం ఉంది. దానివల్ల మీకు చిరాకు, అలసట, నీరసం వంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పనులలో కూడా నిరంతరం ఆటంకాలు అయితే మీకు వస్తాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారి ఆగస్టు 1, 2, 3 తేదీల్లో అయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీకున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి లాభాలు చూడబోతున్నారు. ఉద్యోగస్తులకు మంచి జీతం అనేది పెరుగుతుంది. ఈ సమయంలో జీతాలు పెరగడం ద్వారా డబ్బు మీ చేతిలో ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది అనుకూలమైన సమయం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. అయితే ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. అయితే ఆగస్టు 1, 2, 3 తేదీల్లో అయితే మీకు ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. మీకు ఒక రహస్య శత్రువు ఉంటారు. వారెవరో కాదు, మీతో అత్యంత సన్నిహితంగా మీతో క్లోజ్గా ఉండే వ్యక్తులే. వారు మీ వెన్నంటే ఉంటూ మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ వారు మీ ముందు ఒకలాగా, మీ వెనకాల ఒకలాగా నటిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి వారిని గుర్తించి వారికి మీరు దూరంగా ఉండండి. వారు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు. అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వారికి మీరు దూరంగా ఉండండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. అయితే వారైతే మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. మీరు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు. మీపై వారు అనేక రకాల కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు. మీ ముందు ఒకలాగా, మీ వెనకాల ఒకలాగా మాత్రం వారు నటిస్తూ ఉన్నారు. వారి వల్ల మీకు చాలా నష్టాలు అయితే రాబోతున్నాయి. అటువంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా గుర్తించి వారికైతే మీరు దూరంగా ఉండండి. వారెవరో మీరు ఈ సమయంలో మీకు అటువంటి వ్యక్తులు ఎవరో తెలుస్తుంది. కాబట్టి వారికి దూరంగా ఉండండి. ఈ రాశి వ్యక్తులకు నరదృష్టి అయితే అధికంగా ఉంటుంది. వీలైతే మీరు పెద్దవారితో ఆదివారం రోజున దృష్టి తీసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.